హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీకు సింపుల్గా బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. ఇటువంటి బిర్యానీ మామూలుగా అంత రైస్లో మొత్తం బిర్యానీ అన్ని మసాలా అంతా కలిపిస్తున్న రైస్ అండి ఇవి. ఈ రైస్తో అయితే రొయ్యల బిర్యానీ చేసి చూపిస్తున్నానండి. కావలసిన ఐటమ్స్ రొయ్యలండి, టమాటాలు, ఉల్లిపాయలు, అల్లము, వెల్లుల్లి, గసగసాలు, ఎండు కొబ్బరి, స్పైసెస్ అండి అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు గసగసాలు, ఎండు కొబ్బరి, అల్లము, వెల్లుల్లి మొత్తం మెత్తని పేస్ట్లా పట్టేసుకోండి. ప్రాన్స్లోనైతే కొంచెం పసుపు, ఉప్పు, కారం కలుపుకొని ఉంచుకోవాలండి. ముందుగా అయితే పసుపు వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకోవాలి, కొంచెం కారం వేసుకోవాలి. మొత్తం కలిపేసుకోండి. కలిపేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వదిలేసుకోవాలండి. పొయ్యి మీద ఎడల్పాటి బాండీ పెట్టుకున్నానండి. ఇప్పుడైతే నెయ్యి వేసుకుందాం. నెయ్యితో పాటు ఆయిల్ కూడా కొంచెం వేసుకోండి. స్పైసెస్ వేసుకుందాం, కాస్త ఆగాలండి. ఆనియన్స్ వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. కొంచెం బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చాయండి. ఇప్పుడైతే పచ్చిరొయ్యలు వేసుకుందాం. వంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చిరొయ్యల్ని బాగా వేయించుకోవాలండి. పచ్చిరొయ్యల్లో ఉప్పు, కారం కలపడం వల్ల చాలా కమ్మగా ఉంటాయండి. బాగా ఉప్పు కారం బాగా పట్టి టేస్ట్గా ఉంటాయన్నమాట. నా ఛానల్ అయితే ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అందరూ కూడా లైక్లు పెట్టండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్లో ముందుకు తీసుకెళ్తా ఉంటే నేను మంచి మంచి వీడియోస్ అన్నీ పెట్టగలుగుతానండి. ప్రిపేర్ చేసుకోమన్నా పేస్ట్ అయితే వేసుకుందామండి. ప్రాన్స్ బాగా ఏగినాయి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పేస్ట్ బాగా ఏగిపోవాలండి. వేగించేసుకోండి. మసాలా పేస్ట్ అయితే బాగా మగ్గిందండి. ఇప్పుడైతే టమాటాలు వేసుకుందాం. కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా సాఫ్ట్గా మగ్గిపోవాలండి. టమాటాలు సాఫ్ట్గా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసుకోండి. కలుపుకోండి. బాగా కలుపుకొని బాగా మగ్గించేసుకోండి. టమాటా కూడా బాగా సాఫ్ట్గా మగ్గిందండి. ఇప్పుడైతే రైస్ వేసుకుందాం. రైస్ని ఎర్రగా మొత్తం బాగా వేగించుకోవాలండి. అయితే బాగా వేగినాయండి. ఇప్పుడైతే వాటర్ వేసుకుందాం. 1కి 2 చొప్పున వేసుకోవాలండి. నాకైతే ఈ గిన్నెకి కరెక్ట్గా సగానికి వచ్చినాయి. ఇప్పుడు అలా వేసుకుంటున్నాను నేను. వాటర్ అయితే వేసుకున్నానండి. మొత్తం బాగా కలుపుకోండి. ఇందాక టమాటా మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసాం కదా, ఇప్పుడు ఇది బిర్యానీ తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి. మొత్తం బాగా కలుపుకోండి. కలుపుకొని ఫస్ట్ ఉడికించేసుకోవాలండి. ఉడికిన తర్వాత మనం మంటని మీడియం ఫ్లేమ్లో కాసేపు పెట్టుకోవాలి అండి. ఇప్పుడైతే మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. చూడండి చాలా వరకు కుక్ అయిందండి. ఇప్పుడైతే కొంచెం మంట తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఉంచుకుంటే మొత్తం అంతా వాటర్ అంతా ఇంకిపోద్దండి. మంచిగా కుక్ అయిపోద్ది. బిర్యానీ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఉడికిపోయింది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొంచెం పుదీనా వేసుకుందాం.
ఎంతో టేస్ట్గా ఉండే ప్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా చాలా కమ్మగా ఉంటుంది. నేను ఎలా చేశానో సింపుల్గా మీరు కూడా అలాగే చేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. నా ఛానల్ అయితే కొత్త ఛానల్ అండి. మా లాంటి వాళ్ళకి సపోర్ట్ ఇచ్చి మీరు ముందుకు తీసుకెళ్తా ఉంటే మంచి మంచి వీడియోస్ అన్ని పెట్టగలుగుతామండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా నోటిఫికేషన్ గురించి గంట సింబల్ని అయితే యాక్టివేషన్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.